హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే మనం పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు మూవీ గురించి చాలా మాట్లాడుకోబోతున్నాం. మొత్తానికైతే ఈ మూవీలో ఒక 8 మినిట్ సీక్వెన్స్ అనేది ఉండిద్దంట. ఆ సీక్వెన్స్ కోసం ఏకంగా 15 crores బడ్జెట్ని అయితే ఖర్చు పెట్టారంట. అలాగే ఆ సీక్వెన్స్ రావడానికి 42 డేస్ని అయితే తీసుకున్నారంట భయ్య. ఆ ఒక్క సీక్వెన్స్ కోసమే 42 డేస్ని అయితే స్పెండ్ చేశారంట. మీరు పవన్ కళ్యాణ్ గారిది బ్రో మూవీ కానీ చూసుకున్నట్లయితే జస్ట్ 20 డేస్లో అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. అది పక్కన పెట్టేస్తే ఈ మూవీలో ఒక 8 మినిట్ సీక్వెన్స్ కోసమే 42 డేస్ అయితే తీసుకున్నారంట. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మన పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ కోసం ఎంత కష్టం పడుతున్నారని. ఇంకోటి ఈ మూవీ వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో అయితే రాబోతుంది భయ్య. అది కానీ పక్కన పెట్టేస్తే ఈ మూవీలో కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయంట. అది నేను ఒక్కొక్కటే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక పోర్ట్ దగ్గర ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండిద్దంట. ఇది ఈ మూవీకి హైలైట్గా ఉండిద్దని చెప్పారు. ఇంకొకటి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి మరియు టైగర్కి అయితే ఒక ఫైట్ సీన్ అయితే ఉండిద్దంట. ఇంకొకటి ఈ మూవీలో మహల్ దగ్గర కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండిద్దని అంటున్నారు. ఇంకొకటి ఈ మూవీలో కుస్తీ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండిద్దంట. ఇంకా చార్మినార్ దగ్గర కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండిద్దంట. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటేనే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కదా, గబ్బర్ సింగ్ తర్వాత ఏ మూవీలో కూడా ఆయన హార్స్ రైడింగ్ స్కిల్స్ని అయితే చూపించలేదు. ఈ మూవీలో మళ్ళీ హార్స్ రైడింగ్ అయితే చేయబోతున్నారంట. హార్స్ రైడింగ్ చేస్తూనే ఒక యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉండిద్దంట. అదంతా పక్కన పెట్టేస్తే ఇంటర్వెల్ మరియు ప్రీ ఇంటర్వెల్లో వచ్చేసి చాలా పెద్ద సీన్స్ అనేది ఉండిద్దంట, వార్ సీన్స్. ఇంకా అది మాత్రం పక్కన పెట్టేస్తే క్లైమాక్స్ వచ్చేసి ఒక పెద్ద వార్ సీన్ అయితే ఉండిద్దని అంటున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ న్యూ ఇయర్కి లేదా క్రిస్మస్కి అప్డేట్స్ వస్తాయని చాలామంది అయితే అనుకున్నారు. కానీ క్రిస్మస్ అయితే దాటి వెళ్ళిపోయింది కదా. ఇంకా చాలామంది అయితే ఏమంటున్నారు, న్యూ ఇయర్కి లేదా సంక్రాంతికి అయితే వస్తాయి అనుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంక్రాంతికి లేదా న్యూ ఇయర్కి అయితే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ కాబోతుందని అంటున్నారు. అలాగే మేకింగ్ వీడియో వచ్చేసి కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఇంకా ఈ మూవీ నుంచి 2 పబ్లిక్ ఈవెంట్స్ని అయితే ప్లాన్ చేసుకున్నారంట. ఒకటి ఆంధ్రాలో మరియు ఇంకోటి నార్త్ స్టేట్స్లో అయితే ప్లాన్ చేసుకున్నారంట. అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని కూడా ప్లాన్ చేసుకున్నారంట. మొత్తానికైతే మీరు చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీగా అయితే నిలిచిపోతుంది భయ్య. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చాలా కష్టపడుతున్నారు. ఇది గైస్ ఈరోజు వీడియో. దయచేసి మీరు అందరూ నన్ను అర్థం చేసుకోండి భయ్య. ఎందుకంటే నా వాయిస్ అనేది కొద్దిగా బాగలేదు, కొద్దిగా కోల్డ్ మరియు కాఫ్ అయితే ఉంది. అందుకనే వీడియోలో కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఛానల్కి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. దీనికి ముందుగా నేను ఒకటైతే చెప్తున్నాను, ఈ వీడియోలో నా వాయిస్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. ఎందుకంటే నా వాయిస్ ఈరోజు కొద్దిగా బాగాలేదు భయ్య. జస్ట్ కోల్డ్ మరియు కాఫ్ వచ్చేసి నా వాయిస్ అనేది కరెక్ట్గా రాలేకపోయింది. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్ని ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేయండి గైస్.